కుల్లు నుంచి కసోలి వెళ్తున్న రూట్ ఇది. మేము మనాలి ట్రిప్లో ఇది లాస్ట్ డే. అన్నిటికంటే డేంజరస్ రోడ్డు ఈ కుల్లు నుంచి కసోలి వెళ్తూనే ఉంది. ఏదైనా వెహికల్ వచ్చినట్టు ఎట్లా సైడ్ తీసుకుంటాడా అనిపించింది. ఎందుకంటే సైడ్ వాల్స్ కూడా సరిగ్గా లేవు, అన్నీ విరిగిపోయి ఉన్నాయి. చాలా డేంజరస్ రోడ్ ఇది. చాలాసార్లు మేమైతే అమ్మో చూడలేక కళ్ళు మూసుకున్నాం కూడా. అని అడ్వెంచర్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అప్పుడు బాగుంది టక్క టక్క ఇటు ఇటు తిప్పుతూ ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు, కానీ మనకి టెన్షన్ అనిపిస్తుంది. అయితే ఈ కసోలీలో మణికరణ్ టెంపుల్ చాలా బాగుంటుంది. దానికోసమే మేము ఈ ట్రిప్లో కసోలి కూడా యాడ్ చేసుకున్నాము. ఇది కసోలి మొత్తం టెంట్ హౌసెసే ముందే బుక్ చేసుకున్నాము. ఇంకా ప్యాకేజీలో అన్నీ బుక్ చేస్తాడు వాడు. మనకి డిన్నర్ కూడా అరేంజ్ చేస్తాడు, ఏం తింటారు అని మన చాయిస్ తీసుకొని. చాలా బాగుంటుంది. ఇది పాండవులు అజ్ఞాతవాసం చేసినటువంటి చోటట. చుట్టూ కొండలు, మధ్యలో ఇలా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఫైర్ క్యాంప్ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నీ అరేంజ్ చేశాడు అతను. బాగుంది. ఇవన్నీ యాపిల్ ట్రీస్. సమ్మర్ కాబట్టి చిన్న చిన్న అయినాయి చూడండి యాపిల్స్. జస్ట్ ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. బాగుంది, మంచిగా అనిపించింది. చల్లగా ఉంటుంది వెదర్. అక్కడ బియాస్ నది వారుతూ ఉంటుంది పక్కన. ఇంకా త్రూ అవుట్ మనాలి, కుల్లు, కసోలి మొత్తం బియాస్ నది మన రోడ్డు పక్కన కంటిన్యూగా ఉంటుంది. చాలా మంచిగా అనిపించింది. టెంట్ హౌస్, వాష్రూమ్స్ బాగానే ఉంటాయి లోపల. చల్లగా ఉంటుంది గాలి. అయితే ఎండ ఉంటుంది కానీ ఎండ అనిపించదు అనమాట. గాలి, చల్లగాలి బాగా వస్తూ ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు చాలా మంచిగా అనిపించింది. ఎన్ని గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. ఇంకా నైట్ అట్లా ఇంకా ఫైర్ క్యాంప్తో ఇంకా అసలు మనం మర్చిపోతాం. అసలు చాలా బాగా అనిపించింది లైటింగ్స్తోని. కాకపోతే నైట్ టెంట్లో కొంచెం భయం అనిపించింది, ఏమైనా వస్తాయేమో పాములు, తేళ్ళు అని. కానీ బాగా అలసిపోయాం కాబట్టి నిద్ర పట్టింది. పొద్దున్నే 10 o'clock అట్లా రెడీ అయిపోయినాం టెంపుల్ కోసం. ఇంకా మంచిగా ఏరియా అంతా అసలు లైటింగ్స్తో అసలు చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత పొద్దున్నే బయలుదేరిపోయాం మణికరణ్కి. ఇది బ్రిడ్జ్ నుంచి ఇది టెంపుల్. అది మణికరణ్ టెంపుల్. అది బియాస్ నది. చల్ల నీళ్ళు, అవేమో చాలా చల్లగా ఉంటాయి. ఇక్కడ కింద నుంచి ఈ నీళ్ళేమో చాలా వేడిగా ఉంటాయి. 100 degrees ఉంటాయి అన్నమాట వేడి నీళ్ళు. అయితే స్టోరీ, పార్వతీదేవి, మణికరణ్ అంటే పార్వతీదేవి చెవికమ్మ నీళ్ళలో పడిపోయింది. అది శేషనాగ్ తీసుకెళ్ళిపోతాడు. ఇవ్వమంటే ఇవ్వడనమాట. ఆ కోపంతో శివుడు రుద్రతాండవం చేస్తాడు. ఆ వేడికి ఆ భూమి, ఆ నీళ్ళు అట్లా వేడైపోతాయి అన్నమాట. చాలా వేడైపోతాయి. అప్పుడు ఆ వేడికి తట్టుకోలేక శేషనాగ్ వచ్చి ఆ రింగ్ ఇచ్చేస్తుంది అనమాట పార్వతీదేవికి. అది మన పురాణాల్లో ఉన్నటువంటి స్టోరీ. ఇక్కడ శివుని బొమ్మ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ నీళ్ళు శివుని ముందు ఉన్న ఇక్కడ ఈ గుండంలో నీళ్ళు దాదాపు 100 degrees ఉంటాయి. చాలా వేడిగా ఉంటాయి. అయితే ఈ గురుద్వారా పక్కకే ఉంటుంది అంటే ఒకటే గోడ అడ్డు. ఇటు గురుద్వారా ఉంటుంది, ఇక శివుడు. ఈ నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి. ఇందులో అన్నం ఇందులోనే ఉడికిస్తారు వాళ్ళు. ఆ బిందెల లోపల బియ్యం వేసి, ఇంకా అవి మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. అన్నము, ఇంకా అది చోలే పెడతారు కర్రీ కొంచెం. ఇంక ఇందులో బిందెలు వేసి తట్లతోనే ఇట్లా కట్టేసి పెడతారనమాట. అయితే మనం వెళ్ళినప్పుడు మొక్కుబడిగా ఇట్లా కొంతమంది శనగలు అవి అమ్ముతున్నారు అక్కడ. 10 రూపాయలకి 20 రూపాయలకి శనగలు, బియ్యం. సో అవి ఆ నీళ్ళల్లో వేసి ఉడికించుకొని భగవంతుని ప్రసాదంగా అందరు స్వీకరిస్తారు. కానీ ఉడకడానికి 1/2 hour పడుతుంది. బాగా ఎండగా ఉండే అనమాట. మేము అట్లా ఒకటి వేసేసి కట్టేసేసి ఇంకా మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇవి ఉడికిన తర్వాత మళ్ళీ బిందెలు పెడుతూ ఉంటారు ఇంకా వాళ్ళు. ఇంకెట్లా ఇంకా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. అవి న్యాచురల్గా వచ్చేది. సైంటిఫిక్గానేమో భూమిలో అగ్నిపర్వతము, అగ్ని జ్వాలల వల్ల నీళ్ళు అలా వేడి అయి బయటికి వస్తాయి అని అంటారు అనమాట సైంటిఫిక్గా. బియ్యం కూడా ఇస్తారు. బియ్యం ఏమో తొందర ఉడికిపోతాయి. కొంతమంది బియ్యం ఉడకబెట్టుకుంటారు, కొంతమంది శనగలు ఉడకబెట్టుకుంటారు. వాళ్ళ చాయిస్ అన్నమాట ఈ విధంగా. అయితే ఇదే ప్రసాదంగా అందరికీ ఫ్రీ భోజనాలు ఉంటాయి. లంచ్ టైంలో ఫ్రీగా భోజనాలు ఉంటాయి. భోంచేసుకొని మళ్ళీ బయలుదేరవచ్చు. గురుద్వారాలనేమో మాకు వీడియో తీసుకొని ఇవ్వలేదు వాళ్ళు. సో మణికరణ్ టెంపుల్ వీడియో మాత్రమే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా బిందెలు, తట్లు, నేను ఎప్పుడో చూసిన తట్లు మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇప్పుడు అంతా ప్లాస్టిక్ బ్యాగ్లోనే రైస్ వస్తుంది. సో దీని పక్కనే మళ్ళీ మనకు శివాలయం ఉంటుంది. ఇట్లా ఇది నంది అనమాట.
అందరు నంది చెవులో తన కోరికలను చెప్తున్నారనమాట. నందికి చెప్తే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ఒక నమ్మకం. అట్లా ఇంకో చెవు మూసేసి చెవులో వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకుంటున్నారు. అయితే ఇంకొకటి ఏమంటారంటే, శివునికి నంది చాలా ఇష్టమైన వాహనం కదా, రిమైండ్ చేస్తాడు శివునికి నందికి చెప్తే అన్నట్టుగా నంది చెవులో చెప్పడం. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు అట్లా. అంటే ఏ శివాలయంకి వెళ్ళినా కూడా నంది ఉంటుంది, ఎక్కడైనా చెప్పుకోవచ్చు. అది నమ్మకం, హిందూ ధర్మ నమ్మకం అంతే. లోపల శివలింగం కూడా బాగుంది, మంచిగా అనిపించింది. ఆ రోజంతా అసలు హ్యాపీగా అనిపించింది. ఏదైనా టెంపుల్కి వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా అల్కగా అనిపిస్తుంది. బాగా రష్, అసలు సమ్మర్ కదా, ఎటు వెళ్ళినా కూడా రష్. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా చల్ల ప్రాంతం అని చెప్పి. ఇక్కడ ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయటికి వెళ్ళాము. ఇక్కడ బొట్టు పెడతాడు, ప్రసాదం ఇస్తాడు, దేవునికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాం. ఇంకంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.